ఐఎమ్ ప్రెగ్నెంట్ గణేష్. అసలు ఏం మాట్లాడుతున్నావు ఐరా? జోక్ చేసే మ్యాటర్ ఇది కాదని నాకు తెలుసు. What the fuck? ఏంట్రా ఇలా జరిగింది? ఎలా? భయం వేసి నీకు కాల్ చేస్తున్నా, నువ్వు రెస్పాండ్ అవ్వలేదు. కానీ ఎలా? మనం సెక్సువల్ గా కలిసి ఆల్మోస్ట్ 2 months పైనే అవుతుంది. ఇప్పుడేంటి ప్రెగ్నెన్సీ? నేను అడిగినప్పుడు ఆల్ ఫైన్ ఏం కాదన్నావు కదా, మళ్ళీ ఇదేంటిది? నాకు మాత్రం ఏం తెలుసు? నేను ఏం కాదనుకున్నా, ఇలా 1 time కి ప్రెగ్నెన్సీ వస్తుందని. అసలు నువ్వు కరెక్ట్ గా చెక్ చేసుకున్నావా? పీరియడ్స్ రాలేదని ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తే కన్ఫర్మ్ అయింది. ఇంకెవరికైనా విషయం తెలుసా? అలా ఎలా చెప్తాను అసలు? నాకు ఒక్కసారిగా కాళ్ళు చేతులు వణికేశాయి. నీకు ఈ విషయం చెప్దామనే చాలా టైమ్స్ కాల్ చేశాను, నువ్వు రెస్పాండ్ అవ్వలేదు. నాకింకా టెన్షన్ ఎక్కువైంది. ఐరా, నువ్వెవరితోనైనా ఫిజికల్ గా కలిసావా? హే చీ, నువ్వేం అడుగుతున్నావో నీకైనా అర్థం అవుతుందా? నిన్ను నమ్మినందుకు బజార్దాని లెక్క కనిపిస్తున్నానా? నువ్వింత దరిద్రంగా ఆలోచిస్తావని తెలిస్తే నీకు ఈ విషయం చెప్పేదాన్ని కాదసలు. ఇంత చిన్న విషయానికి ఎందుకంత సీరియస్ అవుతున్నావు? నువ్వు థాట్స్ లో స్పీడ్ గా ఉంటావు, అందుకే నేను క్యాజువల్ గా అడిగా. ఇది చిన్న విషయమా? అసలు నీకు సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఒకటి ఉంటే కదా నువ్వేం అడిగావో నీకైనా అర్థం అవ్వడానికి. నిన్ను ప్రేమించిన అమ్మాయిని వేరెవరితో అయినా పడుకున్నావని అడగడానికి నీకు కొంచెమైనా సిగ్గుండాలి. ఒక అమ్మాయి తను ప్రేమించిన అబ్బాయి కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడుతుందంటే అది తన పైన ప్రేమ, నమ్మకం. నువ్వు దాన్ని కూడా ఛీ